99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా నారాయణవరపు మండలం వెంకటకృష్ణపాలెం చెందిన 5 మృతికి కారణమైన మిస్టరీని ఛేదించిన పోలీసుల కథనం ప్రకారం మోహన్ తన తల్లి చంద్రకళ, భార్య హరితను ఇంట్లోనే హత్య చేశాడు. అనంతరం స్కూల్కి వెళ్లి మామయ్య చనిపోయాడని అబద్ధం చెప్పి తన 2 పిల్లలను కౌశిక్, హరిణిని ఇంటికి తీసుకువచ్చాడు. పిల్లలను ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా బయటి నుంచే స్కూటీపై ఆ ప్రాంతంలో తిప్పి చివరికి రైలు పట్టాల వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ మోహన్ వేగంగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ క్రమంలో తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన పిల్లలిద్దరూ రైలును ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు అని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పాల్గొని జైభీం రావ్ భారత్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేసిన ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా ఆత్మహత్యకు పాల్పడిన శంకర్ గౌడ్ కుటుంబానికి 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసిన మెర్ర కామేష్, జేబీసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాతమెట్టపల్లి గ్రామంలో దంతాల సత్యం నిర్మల దంపతుల కుమారుడు వంశీకృష్ణ వెడ్స్ నాగమల్లేశ్వరి వివాహ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి దీవించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు అదే గ్రామానికి చెందిన షేక్ మిర్జా పాషా నజీమా దంపతుల నూతన ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పరిశీలించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాతమిట్టపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లా సింధూరారెడ్డి తెలిపారు. పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర్ రెడ్డి ప్రజల నుంచి అర్జీ స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్జీని, ప్రజల వినతిని శ్రద్ధగా విని సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కారం చూపించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అలాగే ప్రజలు ఎలాంటి సమస్యలైనా నిర్భయంగా తమ వద్దకు రావాలని, ప్రతి సమస్యకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్త చెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి మండల ప్రజలు, స్థానిక నాయకులు, మాజీ జెడ్పీటీసీ శ్రీరామ్ నాయక్, బొమ్మయ్య, పార్టీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. కోల్కతాలోని ప్రతి బెంగాలీకి గంగా నది అంటే మక్కువ. ఆమె పవిత్ర జలం పురాతన నాగరికత యొక్క స్ఫూర్తి కలిగి ఉంటుందని మోడీ చెప్పారు. మోడీ కోల్కతాలో హోండింగ్ నది వద్ద కొంత సమయం గడిపారు. రబీలో వరి పంట పండించిన రైతులు గౌరవ పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డిని కలిసి వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరగా ఎంపీ ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోగా తొందరలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బద్వేల్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని రవాణా కష్టాల్లో నెట్టివేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కనుమూల షామ్యూల్ తీవ్రంగా విమర్శించారు. వినుకొండలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు తాము పెద్ద మాదిగా అని చెప్పుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలపై దాడులు చేయడం, అక్రమ కేసులు నమోదు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సూపర్ 6 పథకాల పేరుతో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి ప్రస్తుతం ఫీజు రిమెంబర్మెంట్ ఎత్తివేసి ఆరోగ్యశ్రీ వంటి పేదలకు ఉపయోగపడే పథకాలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలను కూడా ఒక పథకం ప్రకారం మూసివేసి తమ అనుచరులకు అప్పగించే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై స్పందించాలని సూచించారు. హోంమంత్రి ఎస్సీ మహిళలు ఉన్నప్పటికీ ఎస్సీలపై జరుగుతున్న అన్యాయాలపై స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వినుకొండ నియోజకవర్గంలో కూడా ఎస్సీలపై దాడులు జరుగుతున్నట్లు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఎస్సీలను అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే దళితుల ఆత్మగౌరవం కోసం పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా
ఉపాధ్యక్షులు కాలెం మాణిక్యరావు, జిల్లా కార్యదర్శి నేలటూరి సురేష్, మాజీ ఎమ్మెల్సీ వైస్ చైర్మన్ బేతం యాభైలు, ఎస్సీ నాయకులు చిన్నబాబు, తాలారి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. గుజరాత్లోని రాజుల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాత ప్రేమ వ్యవహారంలో నేపథ్యంలో ముగ్గురు సోదరులు కలిసి ఒక యువకుడిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. తమ చెల్లితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నా అన్న కోపంతో ఈ ఘటనకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. మృతుడు దినేష్ కు నిందితులు సోదరి సోనాల్కు మధ్య ఏడాది క్రితం ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ సమయంలో దినేష్ ఆమెను నేర్చికి తీసుకువెళ్లాడు. అయితే 2 నెలల తర్వాత సోనల్ తన తండ్రి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ క్రమంలో దినేష్ ని చంపుతామని నిందితులు గతంలో బెదిరించినట్లు తెలుస్తుంది. తర్వాత అతనిపై దాడులకు దిగారు. రాజేష్ తన బెల్ట్ తీసి కొట్టాడు. సూర్ సింగ్ తాడుతో తలపై దాడి చేశాడు. కేవల్ కూడా బెల్ట్తో విచక్షిత రహితంగా కొట్టాడు. దాదాపుగా 2 గంటల పాటు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు బెల్టులతో తాళ్లతో దినేష్ ను తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయాల పాలైన దినేష్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. పరువు కోసం ఈ హత్యలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. జనగామ రూరల్ నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, బాసర జిల్లా అధ్యక్షులు, మహబూబాద్ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత మాలోద్, మాజీ మంత్రి సబితా ఇందర్రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ని రఘునాథ్పల్లి వద్ద అడ్డుకొని అరెస్టు చేసి జనగామ జిల్లా రఘునాథ్పల్లి పోలీస్ స్టేషన్కి తరలించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.